సార్ ఇప్పుడు వర్షిణి శ్రీనివాస్ అయితే మరి తెలంగాణ పోలీసులు ఇక్కడికి రప్పించడం కూడా జరిగింది. దాని వెనకాల మీ సహకారం కూడా ఉంది చాలా వరకు. మరి ఇప్పుడైతే వర్షిణి పేరెంట్స్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఈ వర్షిణికి కూడా శిక్ష పడబోతుంది అంటున్నారు. కానీ మరి వర్షిణిని ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు? లేదండి, వర్షిణికి శిక్ష అనేది ఎఫ్ఐఆర్ లో లేదు కాబట్టి ఆమెను బాధితురాలుగా చూడాలి. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒకసారి మేము ఆ పిఎస్కి వెళ్తాం, మోకిల పిఎస్ గారికి వెళ్ళిన తర్వాత మిగతా ఏదన్నా ఉందేమో ఫర్దర్ గా అప్డేట్ ఇస్తాం. ఈ రోజు మహిళా కమిషన్ రావడానికి గల కారణం ఏంటంటే మేము ఆల్రెడీ మనం ఫైల్ చేసాము, అది అందరికి తెలుసు. సో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అని ఇస్తారని చెప్పి మేము వచ్చాము. ఇప్పుడు ఆర్డర్ కాపీ మేము తీసుకొని ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీకు సబ్మిట్ చేస్తాం ఫర్దర్ గా. ఇప్పుడు అదే శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి అతను చేసిన పని చాలా నేరము, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు తన బాధితులు అని అంటున్నారు. ఆ విషయంలో కూడా మీరు పోరాడబోతున్నారు? ఖచ్చితంగా అండి, మీ అందరి సహకారం మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం. ఖచ్చితంగా మీ అదే చెప్తున్నా, ప్రతిసారి చెప్తాను, ఎవరన్నా నిర్మోహమాటంగా రండి. మోహన పడిపోయి ఉంటే దీనికి ఎవరు అడ్డుకట్ట వేయాలి కదా, హూ విల్ బిల్ ద క్యాట్ అంటారు. సో మేము ఖచ్చితంగా మేము అందరికి సపోర్ట్ చేస్తాం. ఎవరైనా బాధితులు ఉంటే 100% నేను వాళ్ళందరికీ నేను సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పటి వరకు కూడా చేశాను. వర్షిణి పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ మా దగ్గరికి వచ్చారు. దాదాపు 10 days నుంచి ఎంత కష్టపడుతున్నాను మీ అందరూ తెలుసు. ప్రతి ఎవిడెన్స్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ నేను చేసిన పోరాటం దేవుడి దగ్గర సక్సెస్ అయింది, మీ అందరి సహకారంతో సక్సెస్ అయింది. సో ఇంకా ముందు అవుందా లేదండి. సో ఇప్పుడు ఆ రోజు చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు, కానీ నా దగ్గర అప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఆమె అప్పుడే నాకు పరిచయం, తొలి పరిచయం. సో అందువల్ల నేను సరైన మీకు సపోర్ట్ చేయలేకపోయాను. సో ఈ 10 days లో ఆమెతో నేను మాట్లాడటము, తర్వాత మాకు ఎవిడెన్స్ అంతా ఉంది. కొన్ని ఫోటోలు అతని కెమెరాలో ఉన్నాయి, అలాగే అతని దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉందని తెలుస్తూ ఉంది. అది కూడా మేము ఒక లెటర్ డీజీపీ గారికి రాసి ఆ లెటర్ రాసి ఇదైతే ఆ ఎవిడెన్స్ కూడా తెప్పించుకొని దీనికి కూడా మేము బలంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు రాధిక కేసు విషయానికి వస్తే రాధిక కూడా మీరు సపోర్ట్ గా నిలబడ్డారు సార్. ఖచ్చితంగా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక మంచి పనికి ఈ రోజు దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అక్రమంగా అడ్డుకట్ట వేయటం వాళ్ళంటే ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే ఈ రోజు నిజంగా మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఈ సహాయం రావటం. పోరాటం వల్ల ఈ రోజు తెలంగాణ పోలీసులు అయితే మరి అప్రమత్తం అయ్యి అంత దూరం వెళ్ళి ఇక్కడికి రప్పించారు. ఆ శ్రీనివాస్ అఘోరిని పట్టుకొచ్చారు ఇక్కడికైతే. కానీ దీని వెనకాల సహకారం మీ అందరిది ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ముందు నేను అదే అన్న, ఫస్ట్ మొట్టమొదటిసారిగా అందరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చాలా మంచి పని జరిగింది. ప్రభుత్వం లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మేము లేము, న్యాయ వ్యవస్థ. మేము న్యాయవాదిగా మా యొక్క బాధ ఏదైతే ఉందో క్లయింట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా భవిష్యత్తులో కూడా సబ్మిట్ చేస్తాము. సహకారం అందింది దేవుడి దళ. మన ఇక్కడ ఇరుపక్షాల సీఎం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇరుపక్ష మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సరే ఇప్పుడు అంతా హడావుడిగా ఉంది కాబట్టి అమ్మా, నేను రేపు పొద్దున మేము మన ఛానల్కి వస్తాను, ఇటు టీవీకి వస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము రెగ్యులర్గా మనం ఇటు టీవీ మనమే కాదంతా, మా అంతా కుటుంబ సభ్యులమేగా, మా తమ్ముడు భాను, మీరు, మాధురి గారిని అంతా మనోళ్ళే కాబట్టి మళ్ళీ వచ్చి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే రాధిక గారిని కూడా తీసుకుని వస్తాను. ఇన్ని రోజులు శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పేసి సవాళ్ళు విసురుతూ వచ్చాడు. మరి ఈ రోజు చూస్తే ఊచలు లెక్క పెట్టే టైం వచ్చేసింది అనుకోవచ్చు. కానీ తన వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు, తనకు శిక్ష పడదు అంటున్నారు. ఏం చేయబోతున్నారు? అలా ఉండదండి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ దల్లా. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం మరి ఉందో లేదో నాకు తెలియదు. ఎవరు కూడా ఇలాంటి ఒకవేళ అలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరున్నా కూడా ఇలాంటి చెడ్డ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తారమ్మా మీరు చెప్పండి. సో అలా ఏముండదా, ఎంత జస్ట్ మాట్లాడుకునే. సరే ఏదేమన్నా నా సబ్జెక్ట్ అది కాదు మీరు అడిగారని చెప్తున్నాను. లీగల్ గా మాత్రమే మీరు ఎంతమంది బాధితులు వచ్చినా కూడా ఐ కెన్ ఫైట్. నాకు దేవుడు మీ అందరి సహకారం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు అలాగే జై శ్రీరాముడు ఆ దీవెనలు ఇవన్నీ ఉండబట్టి మేము పోరాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆజాద్ అనే వ్యక్తి అన్యాయం కోసం ఎప్పుడైతే ఎక్కడైతే అన్యాయం జరిగిందో పోరాడుతూ ఉన్నాం. తెలుసు, అందరికీ తెలుసు ఇది మొత్తం. సో ఎవరైనా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఎలాంటి బడుగు బలహీన జీవులు, తాడిత పీడిత ప్రజానీకం కోసం ఆజాద్ ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.